హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మే 12, 2024 ఆదివారం. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 61 చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ నెంబర్ 62 రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి ఆర్సీబీకి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య మ్యాచ్ నెంబర్ 62 జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఇక ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 61 చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్కి. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది కాబట్టి ఈ మ్యాచ్ జరగకముందు చెన్నై సూపర్ కింగ్స్ టేబుల్ పాయింట్లో 4th ర్యాంకింగ్లో ఉండేది. ఈ మ్యాచ్ గెలవడంతో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఓడిపోయినప్పటికీ సెకండ్ ప్లేస్లోనే కంటిన్యూ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 6 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. ఇక ఈరోజు జరిగిన రెండో మ్యాచ్ నెంబర్ 62 ఆర్సీబీకి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఢిల్లీ ఏమో ఈరోజు మ్యాచ్లు ఓడిపోయింది. ఢిల్లీ ఇప్పుడు దాకా 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయింది. ఢిల్లీకి కూడా 12 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఆర్సీబీకి రన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల 5th ప్లేస్కి వచ్చింది. ఈ మ్యాచ్ జరగకముందు ఆర్సీబీ 7th ప్లేస్లో ఉండేది. ఈ మ్యాచ్ గెలవడంతో 7th నుంచి 5th ప్లేస్కి జంప్ చేసింది ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్ రేస్లోకి వచ్చేసింది. ఆర్సీబీకి ఇంకా ఒక్క మ్యాచ్ ఉంది పెండింగ్ ఆడాల్సిన మ్యాచ్. ప్రస్తుతానికి ఆర్సీబీకి 12 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ ఉంది కదా పెండింగ్, ఆ మ్యాచ్ కూడా గెలిస్తే 14 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. రన్ రేట్ బాగుంది కాబట్టి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఢిల్లీకి కూడా ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది. ఢిల్లీకి ఆల్రెడీ 12 పాయింట్స్ ఉన్నాయి. ఢిల్లీ కూడా ఆ మ్యాచ్ భారీ స్కోర్ చేసి రన్ రేట్ కానీ కాపాడుకుంటే ఢిల్లీకి కూడా ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన 2 మ్యాచ్ల యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 61 చెన్నై సూపర్ కింగ్స్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి. ఈ మ్యాచ్ జరగకముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 2nd ప్లేస్లో ఉంది. మ్యాచ్ నెంబర్ 61 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. మ్యాచ్ నెంబర్ 61 సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 141 రన్స్ మాత్రమే చేయగలిగారు, 5 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పరాగ్ 35 బాల్స్లో 47 రన్స్ చేసినాడు. సెకండ్ హైయెస్ట్ జూరెల్ 18 బాల్స్లో 28 రన్స్ చేసిండు. జైస్వాల్ 21 బాల్స్లో 24 రన్స్. బట్లర్ 25 బాల్స్లో 21 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సిమర్జిత్ 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. దేశపాండే 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టార్గెట్ 142 రన్స్ 20 ఓవర్స్లో. అందుకు రిప్లైగాను చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్స్లో 145 రన్స్ చేసింది, 5 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే గైక్వాడ్ 41 బాల్స్లో 42 రన్స్ నాట్అవుట్. నెక్స్ట్ రచిన్ రవీంద్ర 18 బాల్స్లో 27 రన్స్. మిచెల్ 13 బాల్స్లో 22 రన్స్. దూబే 11 బాల్స్లో 18 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బర్గర్ 3 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ తేడాతో గెలిచారు ఈ మ్యాచ్ నెంబర్ 61. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ నెంబర్ 62 రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లైవ్ ఫ్రమ్ బెంగళూరులో జరిగింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ జరగకముందు 2 టీంల యొక్క పొజిషన్ ఏంటంటే ఐపీఎల్ పాయింట్ టేబుల్లో ఆర్సీబీ ఏమో 7th ర్యాంకింగ్లో ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ ఏమో 5th ర్యాంకింగ్లో ఉంది. ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 62 టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు.
అంటే మ్యాచ్ నెంబర్ 62లో ఫస్ట్ బ్యాటింగ్ చేసేది రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ నెంబర్ 62 రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ 47 రన్స్ తేడాతో గెలిచింది. ఇప్పుడు దాకా ఈ సీజన్లో ఆర్సీబీ 13 మ్యాచెస్ ఆడితే ఇది 6వ విజయం ఆర్సీబీకి. ఫ్రెండ్స్, ఇది మ్యాచ్ నెంబర్ 62 సమ్మరీ. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 187 రన్స్ చేసింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే పట్టిదార్ హైయెస్ట్ స్కోరు 32 బాల్స్లో 52 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ జాక్స్ 29 బాల్స్లో 41 రన్స్. థర్డ్ హైయెస్ట్ వచ్చి గ్రీన్ 24 బాల్స్లో 32 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. నెక్స్ట్ కింగ్ కోహ్లీ 13 బాల్స్లో 27 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ చూసుకుంటే రషిక్ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్ వేసిండు, 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ముఖేష్ 3 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టార్గెట్ 188 రన్స్ 20 ఓవర్స్లో. అందుకు రిప్లై కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లో 140 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే అక్షర్ పటేల్ 39 బాల్స్లో 57 రన్స్, హోప్ 23 బాల్స్లో 29 రన్స్. నెక్స్ట్ హైయెస్ట్ స్కోరు ఫైజర్ 8 బాల్స్లో 21 రన్స్. నెక్స్ట్ హైయెస్ట్ స్కోరు రసిక్ 12 బాల్స్లో 10 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే దయాల్ 3.1 ఓవర్లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. పెర్గుసన్ 4 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్వప్నిల్ 1 ఓవర్ వేసి 9 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గ్రీన్ 4 ఓవర్స్లో 19 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్పై ఆర్సీబీ 47 రన్స్ తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, ఈ సీజన్లో ప్లే ఆఫ్కి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. ఐపీఎల్ పాయింట్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఈ సీజన్లో మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతాయి అండ్ ఈ సీజన్లో ఏ టీమ్ విన్నర్ కాబోతుంది? ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో ఇప్పటిదాకా టేబుల్ టాప్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు. కోల్కతా ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. కోల్కతా ఈ సీజన్లో ఇప్పటిదాకా 12 మ్యాచెస్ ఆడితే 9 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయింది. 18 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు 1 మ్యాచ్ మాత్రం ఓడిపోయింది. 4 మ్యాచ్లు వరుసగా గెలిచింది. కోల్కతా సూపర్ ఫామ్లో ఉంది కోల్కతా. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటిదాకా 12 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచి 4 మ్యాచెస్ ఓడిపోయింది. 16 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. రాజస్థాన్ రాయల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచింది, వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడితే 7 గెలిచింది, 6 ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్లు 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. ఫోర్త్ ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది, సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు గెలిచింది. ఎస్ఆర్హెచ్ యొక్క లాస్ట్ 2 మ్యాచ్ యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 6th ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఉంది. ఆర్సీబీ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి. ఆర్సీబీ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ చూస్తే 5 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సూపర్ ఫామ్లో ఉంది ఆర్సీబీ. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో మొత్తం 13 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. మొత్తం 12 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క లాస్ట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 7th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 12 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 6 మ్యాచెస్ ఓడిపోయింది.
12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. లక్నో యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. లాస్ట్ 3 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచి వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెక్స్ట్ 8th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ ఉంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 12 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచ్ల్లో గెలిచింది, 7 మ్యాచెస్లో ఓడిపోయింది. 10 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి. గుజరాత్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు గెలిచింది. రీసెంట్ 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 13 మ్యాచెస్ ఆడితే 4 మాత్రమే గెలిచింది, 9 ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ ఈ ప్లే ఆఫ్కి క్వాలిఫై కాదు ఇంకా. ముంబై ఇండియన్స్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్గా 3 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. నెక్స్ట్ 10th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ ఉంది. పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా 12 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి 8 మ్యాచెస్ ఓడిపోయింది. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. పంజాబ్ యొక్క రీసెంట్ 5 మ్యాచ్ల యొక్క ఫామ్ చూసుకుంటే 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లే గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. రీసెంట్ జరిగిన 3 మ్యాచెస్ యొక్క ఫామ్ చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. ఫ్రెండ్స్, ఇంకా ఐపీఎల్లో జరగబోయే మ్యాచ్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఐపీఎల్ మ్యాచెస్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఈ సీజన్లో ఏ టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయితే కామెంట్ చేయండి. ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో మీరు ఏ టీమ్కి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.